హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భగత్ సింగ్ జన్మదినం, తనకు సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాము. మరియు మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్రం జాషువా గారి జన్మదినోత్సవం. వీరికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మరియు దాంతోపాటు తరచూ వార్తలు నిలుస్తున్న ఎక్మో అంటే ఏంటి, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది, మరియు కరోనా పరిస్థితుల కాలంలో ఎక్మో యొక్క ఆవశ్యకత ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు చూద్దాము. మరియు ఇటీవల వివాదాస్పదం అవుతున్న వ్యవసాయ బిల్లులకు 3ంటికి కూడా రాష్ట్రపతి ఆమోదం చెప్పడం జరిగింది, అదేంటి. మరియు దాంతోపాటు ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో కూడా వీడి సిగరెట్లను, వీడి బీడీలను అమ్మకూడదు అని ఒక నిషేధాన్ని విధించింది. దానికి సంబంధించిన అంశం ఏంటి. మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు భారతదేశంలోని 2 రాష్ట్రాలకు అభివృద్ధి కార్యక్రమాల కింద $570 మిలియన్ రుణాలుగా ఇస్తుంది. ఆ రాష్ట్రాలు ఏంటి, ఎందుకో చూద్దాము. మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తెరుచుకోనున్న సినిమా హాలు, మరియు వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో నిలిచింది. మరియు అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన విజిట్ అస్సాం యాప్, మరియు దీంతో పాటు వార్తల్లో నిలిచిన సదస్సులు ఏంటి, వీటితో పాటు ఇంపార్టెంట్ క్రీడా సంబంధిత సమాచారం అంతా కూడా ఈరోజు ఒక్కొక్క అంశాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక యువకుడు. సో యుక్త వయస్సులోనే చాలా గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు. యుక్త వయస్సులోనే మరణించిన ఒక వ్యక్తి. భగత్ సింగ్ యొక్క జన్మదినోత్సవం సెప్టెంబర్ 28వ తేదీ 1907వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన బంగా అనే ప్రాంతం, బంగా పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించాడు. ప్రస్తుతం ఈ పంజాబ్ ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. ఎందుకంటే దేశ విభజన తర్వాత ఈ పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో సగభాగం పాకిస్తాన్లో ఉంది. సో పంజాబ్ ప్రావిన్స్లోని బంగాలో జన్మించిన భగత్ సింగ్ భారతదేశ చరిత్ర పుస్తకాల్లో కానివ్వండి, స్వాతంత్రోద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సో భగత్ సింగ్ చిన్నతనంలోని విప్లవం వైపు ఆకర్షితులయ్యారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి చాలా మంది యువతని ఆదర్శంగా ఈరోజు భగత్ సింగ్ తీసుకుంటారు. సో అలాంటి భగత్ సింగ్ తన హిస్టరీలో కొంతకాలం మాత్రమే బ్రతికాడు. మనకు తెలుసు భగత్ సింగ్ 1907 నుండి సెప్టెంబర్ 28న జన్మిస్తే 1931 23 మార్చిన చనిపోవడం జరిగింది. అత్యంత కొంతకాలం మాత్రమే బ్రతికాడు. కేవలం 23 ఇయర్స్ మాత్రమే. అందులోనే చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా వరకు తనకు సంబంధించిన బిట్స్ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చూస్తాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ భగత్ సింగ్ రాసిన ఒక పుస్తకం వై ఐ యామ్ అథీస్ట్. భగత్ సింగ్ రాసిన పుస్తకాల గురించి అడుగుతారు. వై ఐ యామ్ అథీస్ట్ పుస్తకాన్ని ఎవరు రచించారంటారు, భగత్ సింగ్. మరియు దాంతోపాటు భగత్ సింగ్ కొన్ని సంస్థల విషయంలో కీలకంగా ఉన్నాడు. అవేంటంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, మరియు వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీని ప్రారంభించారు. వర్కర్స్ అండ్ పెజెంట్స్ అనే ఒక పార్టీని ప్రారంభించాడు. సో ఈ పార్టీలతో చాలా వరకు కూడా భగత్ సింగ్ విప్లవ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చాలా ఫేమస్. కాకోరీ సంఘటన మనకందరికీ తెలుసు చరిత్రలో, ఆ విషయంలో ఇంపార్టెంట్. అండ్ చిన్నతనంలోనే భారతదేశ స్వాతంత్రోద్యమ నాయకులకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నాడు. అందులో లాలా లజపతి రాయ్ అండ్ భారత్ నవజవాన్ సభ కూడా భగత్ సింగ్ స్థాపించిన సంస్థల్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 గుర్తుంచుకోండి: హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, వర్కర్స్ అండ్ పెజెంట్స్ మూవ్మెంట్, మరియు భారత్ నవజవాన్ సభ. ఈ 3 సంస్థలకు సంబంధించి ఏ బిట్ వచ్చినా కూడా భగత్ సింగ్ అని ఆన్సర్ పెట్టండి. సో వీటి ఆధ్వర్యంలో ఏ మూమెంట్స్ తీసుకొచ్చారు హిస్టరీ బుక్ లో సంబంధించి అవన్నీ చూడండి. సో లాలా లజపతి రాయ్కి సంబంధించి మనకు తెలుసు సైమన్ కమిషన్ 1928 సైమన్ కమిషన్ కి సంబంధించి సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ కొంత సత్యాగ్రహాన్ని తీసుకున్నాడు. సో అలాంటి ఒక దీక్షని భగ్నం చేసిన కారణంగా లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్లో మనకి లాలా లజపతి రాయ్ చనిపోవడానికి కారణం తనపైన జరిపిన లాఠీ చార్జీని అని భావించి ఆ లాఠీ చార్జీకి కారణమైన అధికారులను చంపాలి అనుకొని ఒక బ్రిటిష్ అధికారిని కూడా చంపాడు. బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్. తను కూడా చాలా యంగ్, జస్ట్ అప్పుడే
ప్రొబేషనరీ పీరియడ్లోనే ఉన్నారు. ప్రొబేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక జాబ్ వచ్చినప్పుడు కొంతకాలం ప్రొబేషన్గా ఉంటారు. ఒక బ్రిటిష్ అధికారి, అప్పుడు ప్రొబేషన్లో ఉన్న ఒక అధికారి శాండర్స్ని చంపిన కేసులో భగత్ సింగ్ని మరియు తనతో పాటు 2 కీలక వ్యక్తులను ఉరివేయడం జరిగింది. అలా మార్చ్ 23, 1931 సంవత్సరం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని కూడా ఉరివేసేసి బ్రిటిష్ ప్రభుత్వం చంపింది. అలా భగత్ సింగ్కి సంబంధించి బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా కూడా ఎంతో కాలం గుర్తుండిపోయే పనులు మనకి భగత్ సింగ్ సంబంధించిన అంశాలు హిస్టరీలో ఉంటాయి. సో ఈ పాయింట్స్ మాత్రం ఎక్స్క్లూజివ్గా గుర్తుంచుకోండి. ఏ కేసులో, ఏ హత్య కేసులో భగత్ సింగ్కి ఉరి శిక్ష పడింది? శాండర్స్ మర్డర్ కేసు. సో అలా శాండర్స్ అనే ఒక వ్యక్తిని, బ్రిటిష్ పోలీస్ అధికారిని లాలా లజపతి రాయ్ పైన చేసిన లాఠీ చార్జీకి కారకుడు అతడే అని తప్పుగా భావించి తనను చంపడం. కానీ వేరే బ్రిటిష్ అధికారి పాత్ర ఉందని తర్వాత తెలుసుకోవడం. ఆ శాండర్స్ మర్డర్ కేసులో ఈ ముగ్గురిని కూడా చంపేయడం, సో ఉరివేయడం, ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా మీరు కొన్ని అంశాలు భగత్ సింగ్ సంబంధించిన అంశాలు చూడండి. ఆ 3 ఆర్గనైజేషన్స్ కూడా చూడండి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, మరియు వర్కర్స్ అండ్ పెజెంట్స్, అండ్ భారత్ నవజవాన్. దాంతోపాటు భగత్ సింగ్ గారు రాసిన ఒక పుస్తకం, ఆ పుస్తకమే వై ఐఎమ్ అథీస్ట్. ఓకేనా? ఇది భగత్ సింగ్ సంబంధించి. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ హిస్టరీ బుక్ సంబంధించి మీకు చూడండి. సో భగత్ సింగ్ సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అడుగుతాడు. రివల్యూషనరీ లీడర్స్, విప్లవ నాయకులకు సంబంధించి స్వాతంత్రోద్యమంలో రివల్యూషనరీ లీడర్స్ యొక్క పాత్ర ఏంటి అని మెయిన్స్లో అడుగుతారు. ఒక్కసారి చూడండి. అండ్ దాంతోపాటు భగత్ సింగ్ ఉరికి కారణమైన చాలా కారణాలు ఉంటాయి. ఒకటి శాండర్స్ మృతి కానివ్వండి, తర్వాత చాలా కారణాలతో తన యొక్క ఉరి శిక్ష అనేది మార్చ్ 23, 1931 జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచింది వ్యవసాయ సంబంధిత బిల్లులు. వ్యవసాయ సంబంధిత బిల్లులకి ఇటీవల దేశమంతా కూడా అలజడి జరుగుతుంది. దేశమంతా కూడా కాదు, ముఖ్యంగా 2 రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. ఎందుకంటే పంజాబ్, హర్యానాలో మండీల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. సో అక్కడ రైతులకి సంబంధించి మండీల ద్వారా క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు 3 ఏవైతే ఉన్నాయో ఇటీవల లోక్సభ ఆమోదం పొందడం, ఆ తర్వాత రాజ్యసభలో వివాదాల నడుమ ఆమోదం పొందడం, ఆ తర్వాత ఆ బిల్లులు కాస్త చట్టాలుగా మారాలి అంటే రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్ అని, ఆమోదం చెప్పకండి రాష్ట్రపతి గారు, ఆ చట్టాలుగా మార్చకండి, ఆ బిల్లులను బిల్లులుగానే ఉంచండి అని చెప్పేసి రాష్ట్రపతికి చాలా పార్టీలు వినతి పత్రం. ఈ లోపలే ఎన్డీఏ మిత్రపక్షమైన అకాలీదళ్ పార్టీ నుండి బయటికి రావడం, అండ్ హరిసిమ్రత్ కౌర్ బాదల్ గారు రాజీనామా చేయడం, ఇవన్నీ జరిగాయి కేవలం 3 వ్యవసాయ సంబంధిత బిల్లుల విషయంలో. ఆ 3 వ్యవసాయ సంబంధిత బిల్లులు ఏంటంటే, ఒకటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ 2020. 2 ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసెస్ బిల్ 2020. అండ్ 3 ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020. ఈ 3 బిల్లులే ప్రస్తుతం దేశమంతా కూడా వివాదాస్పదం అవుతున్న బిల్లులు, వ్యవసాయ సంబంధిత బిల్లులు. అండ్ గుర్తుంచుకోండి, బిల్లులు అని మాత్రం చెప్తున్నాను. ఏ బిల్లు అయినా కూడా చట్టసభల ఆమోదం పొందిన తర్వాత వెంటనే చట్టంగా మారదు. వాటిని ఆమోదం చెందించే అధికారం, ఆమోదం చెప్పే అధికారం భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారికి ఉంటుంది. రాష్ట్రపతి ఆర్టికల్ 111 ఆధారంగా ఈ 3 బిల్లులకి సంతకం చేసేసి ఆమోదం చెప్పాడు. ఆటోమేటిక్గా ఈ 3 కాస్త ఇక చట్ట రూపంలోకి రావడం జరిగింది. సో అలా ఇటీవల వివాదాస్పదమవుతున్న 3 వ్యవసాయ సంబంధిత వివాదాస్పద బిల్లుల విషయంలో భారత రాష్ట్రపతి ఆమోదాన్ని తెలపడం జరిగింది, చట్టాలుగా వార్తల్లోకి వచ్చాయి. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎక్మో అనే వర్డ్ తరచూ వింటున్నాం. ఎక్మో ఫుల్ ఫామ్ ఏంటో చెప్తాను. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనేది ఇటీవల
తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇటీవల మనం చూసాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణం. సో అలా కరోనా బారిన పడి కోలుకొని కూడా చివరి క్షణాల్లో ఎక్మో సహాయంతో, వెంటిలేటర్ల సహాయంతో ఎక్మోపై ఉంచాము, ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాసని అందిస్తున్నాము అని చెప్పేసి డాక్టర్స్ బులెటిన్ విడుదల చేయడము. అలా అత్యవసర పరిస్థితిలో ఈరోజు ఎక్మో అనేది ఒక అమృతంలో, ఒక ప్రాణవాయువులుగా తరచూ వార్తాపత్రికలు కనబడుతుంది. అసలు ఏంటి ఎక్మో అంటే? జస్ట్ బేసిక్గా చెప్తాను, అవసరమైతే దీని గురించి సపరేట్గా చూద్దాము. ఎక్మో అంటే మనకు తెలుసు, మన శరీరంలో 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి హార్ట్ గుండె, 2 లంగ్స్. ఈ రెండింటి మధ్యలో సమన్వయం ఉంటేనే ఒక వ్యక్తి బతుకుతాడు. లంగ్స్ అయినా కానివ్వండి, హార్ట్ అయినా కానివ్వండి. ఒకటి శ్వాస వ్యవస్థలో క్రియాశీలక పాత్ర వహిస్తుంది, ఒకటి బ్లడ్ సర్క్యులేషన్, రక్త సరఫరాలో క్రియాశీలక పాత్ర వహిస్తుంది. మన శరీరంలో లంగ్స్ ఫెయిల్ అయినా కష్టమే, హార్ట్ ఫెయిల్ అయినా కష్టమే. ఇటీవల కాలంలో కరోనా బారిన పడ్డ వ్యక్తి చివరి క్షణాల్లో వెంటిలేటర్ సాయంతో చచ్చిపోతున్నారు. చూసాం, వెంటిలేటర్ పైన ఉంచుతున్నాము. వెంటిలేటర్ కొరత ఏర్పడింది భారతదేశంలో. ప్రస్తుతం కరోనా స్టార్టింగ్ స్టేజ్లో మార్చ్ ఏప్రిల్ టైంలో వెంటిలేటర్ల కొరత ఉండే. కానీ ఇప్పుడు మనకి డిఆర్డిఓ బయోసూట్స్ కానివ్వండి, డిఆర్డిఓ నుండి కానివ్వండి, కపుర్తలా నుండి వచ్చిన వెంటిలేటర్స్ కానివ్వండి, చాలా వెంటిలేటర్స్ స్వదేశీ పరిజ్ఞానంతో మహీంద్రా కంపెనీ చౌకధర వెంటిలేటర్లు, అంబు బ్యాగ్ టెక్నాలజీ వెంటిలేటర్లు ఇవన్నీ చూసాము. అలా వెంటిలేటర్ల కొరత అనేది ఈరోజు మనకు నెరవేరింది. అలా వెంటిలేటర్లు ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో చివరి క్షణాల్లో ఒక వ్యక్తికి ఆక్సిజన్ సరఫరా చేసే జీవనాయుధాలుగా మనం పనిచేస్తున్నాయి. ఒకవేళ వెంటిలేటర్తో కూడా బ్రతకలేని సమయం ఉంది అంటే అలాంటి పరిస్థితుల్లో అల్టిమేట్గా ఎక్మోని వాడుతున్నారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్మో వాడబడ్డారు. సో ఎక్మో అసలు ఏంటి అంటే, మన శరీరంలో లంగ్స్ అని చెప్పాను. లంగ్స్ శ్వాస వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తికి జీవన వాయువు ఏంటి అంటే ఆక్సిజన్. ఈరోజు ఆక్సిజన్ ప్రతి శరీర భాగానికి చేరితేనే ఒక వ్యక్తి బ్రతుకుతాడు. అలాంటి ఆక్సిజన్ శరీరంలోని ప్రతి భాగానికి వెళ్ళాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే ఈరోజు మనకి బ్లడ్, రక్తమే ఈరోజు మన శరీర అవయవాలకు సంబంధించిన ఆక్సిజన్ను సరఫరా చేయడంలో. అసలు బ్లడ్ సర్క్యులేషన్ అనే బేసిక్ ఉద్దేశమే ఆక్సిజన్ను అన్ని శరీర భాగాలకు ట్రాన్స్ఫర్ చేయడము. అలా ఆక్సిజన్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించే బ్లడ్ విషయంలో ఈ 2 కీలక పాత్ర పోషిస్తాయి. ఏంటి? లంగ్స్ అండ్ హార్ట్. సో ఈ లంగ్స్ యొక్క డ్యూటీ ఏంటంటే, శరీరంలో పల్మనరీ లూప్ ఏం చేస్తుంది అంటే, మన శరీర భాగాల నుండి చెడు రక్తం ఏదైతే ఉంటుందో, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, చెడు రక్తం ఏదైతే ఉంటుందో బ్లడ్కి తీసుకొస్తాయి పల్మనరీ లూప్. అలా బ్లడ్ ఏదైతే ఉందో హార్ట్కి వచ్చింది కదా పల్మనరీ లూప్ కదా, అలా హార్ట్కి చెడు రక్తం ఏదైతే వచ్చిందో ఈ చెడు రక్తాన్ని హార్ట్ లంగ్స్కి పంపుతుంది. లంగ్స్ యొక్క డ్యూటీ ఏంటి? ఈ రక్తాన్ని శుభ్రం చేస్తాయి, ఆక్సిజన్తో రిప్లేస్ చేస్తాయి. అంటే రక్తంలోకి ఆక్సిజన్ని పంపింగ్ చేసేది మన శరీరంలో లంగ్స్. సో సింపుల్ భాషలో చెప్తున్నాను, టెక్నికల్ లాంగ్వేజ్కి వెళ్ళట్లేదు. సో అలా శరీర భాగాల నుండి మనకి ఆక్సిజన్ లేని రక్తం లేదా ఒక చెడు రక్తం ఎలా వస్తుంది అంటే పల్మనరీ లూప్ ద్వారా ఈరోజు హార్ట్కి చేరుతుంది. రైట్ సైడ్ జరుగుతుంది అంతా కూడా. చెడు రక్తం విషయానికి వస్తే రైట్ సైడ్, మంచి రక్తం విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మన శరీరానికి. సో అలా రైట్ సైడ్ పల్మనరీ లూప్ హార్ట్కి రక్త సరఫరా చేస్తుంది. అండ్ ఈ హార్ట్కి వచ్చిన చెడు రక్తము లంగ్స్ కి పంపబడుతుంది, హార్ట్ చేత పంపింగ్ చేస్తుంది. ఈ చెడు రక్తం చేరిన తర్వాత లంగ్స్ ఏం చేస్తుంది? ఈ చెడు రక్తం శరీర అవయవాల నుండి తీసుకొచ్చిన రక్తం అంతా కూడా ఇక్కడ శుద్ధి చేస్తుంది, ఈ రక్తంలో ఆక్సిజన్ పంపు చేస్తుంది. చేసిన తర్వాత లంగ్స్ ఏం చేస్తుంది? రక్తాన్ని హార్ట్కి సరఫరా చేస్తుంది. మరి హార్ట్ యొక్క డ్యూటీ ఏంటి? హార్ట్ నుండి శరీర భాగాలన్నింటికి కూడా సిస్టమిక్ లూప్ ద్వారా శరీర భాగాల్లోని అన్నింటికి కూడా ఆక్సిజన్తో కూడిన రక్తం, ఆక్సిజన్ ఎక్కడ వచ్చింది? లంగ్స్ నుండి ఆక్సిజన్తో నిండిన రక్తం ఏదైతే ఉంటుందో హార్ట్కి చేరగానే శరీర భాగాలన్నిటికీ కూడా సరఫరా చేస్తుంది. ఈ అంత ప్రక్రియలో ఏ ఒక్క అంశం ఫ్లాప్ అయినా ఒక వ్యక్తి చచ్చిపోతాడు. సో అలా శరీరం బతకాలి, మనం బతకాలి అంటే ఆక్సిజన్ ఇంపార్టెంట్. ఆ ఆక్సిజన్ రావాలి అంటే రక్తంలోకి ఆక్సిజన్ పంపింగ్ చేసేది, రక్తాన్ని శుద్ధి చేసేది లంగ్స్. ఆ శుద్ధి చేయబడిన రక్తము అన్ని శరీర భాగాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇంపార్టెంట్ రోల్ హార్ట్. హార్ట్ డ్యూటీ రక్తాన్ని అన్ని భాగాలకు పంపుతుంది, అన్ని భాగాల నుండి రక్తాన్ని తీసుకుంటుంది, చెడు రక్తాన్ని తీసుకుంటుంది, మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. చెడు రక్తాన్ని మంచిగా శుద్ధి చేసేది లంగ్స్, ఆ మంచి రక్తాన్ని హార్ట్కి పంపింగ్ చేస్తుంది, హార్ట్ నుండి శరీర భాగాలకి సరఫరా అవుతుంది. ఇదంతా డ్యూటీ. సో ఇదంతా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటారు. సో ఈ రోజు ఎక్మా యొక్క డ్యూటీ ఏంటంటే
ఈరోజు కరోనా పరిస్థితుల కాలంలో లంగ్స్ పైన కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆటోమేటిక్గా లంగ్స్ యొక్క డ్యూటీ అనేది తగ్గిపోతుంది, దాని యొక్క పనితీరు తగ్గుతుంది. కాబట్టి మన శరీర భాగాలకు కావాల్సిన ఆక్సిజన్ అనేది సరఫరా జరగదు. అందుకోసం ఏం చేస్తాం, ఆక్సిజన్ వెంటిలేటర్ ద్వారా ఇచ్చేసి లంగ్స్ చేయాల్సిన డ్యూటీని ఆ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపుతాం. సో ఇది ప్రక్రియ. అందుకే అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కనీసం 50% లంగ్స్ వర్క్ చేయాలి. లంగ్స్ కి 0 వర్క్ ఇచ్చేసి 100% ఆక్సిజన్ మనం పంపకూడదు వెంటిలేటర్ నుండి. ఎందుకంటే ఒక్కసారి లంగ్స్ ఇన్యాక్టివ్ అయ్యాయంటే ఇక పనిచేయాలి. సో అందుకే కొంత పాత్ర లంగ్స్ తో చేపిస్తారు, కొంత పాత్రని మనం కృత్రిమ శ్వాస ద్వారా ఇస్తాము. సో ఇలాంటి అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెంటిలేటర్లు. అలాంటి వెంటిలేటర్ల ద్వారా కూడా జరగట్లేదు, వ్యక్తి నయం అవ్వట్లేదు అంటే ఏమవుతుంది అంటే కృత్రిమంగా ఎక్మో మీటర్ని అమర్స్తారు. మన శరీరం నుండి రక్తనాళాల ద్వారా రక్తాన్ని బయటికి తీస్తారు. బయటికి తీసేసి మన శరీరంలో రక్త సరఫరా ఏదైతే ఉంటుందో ఆ రక్త సరఫరా గుండె మరియు రక్తంలోకి ఆక్సిజన్ మిళితం చేసే లంగ్స్, ఈ 2 డ్యూటీస్ కూడా చేసేది ఒక్కటే ఎక్మోమీటర్. సో అలా ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ ఏం చేస్తుంది అంటే మన శరీరంలోని రక్తాన్ని అంతా కూడా, చెడు రక్తాన్ని ఏదైతే ఉంటుందో అదంతా కూడా హార్ట్కి పోవాలి కదా పల్మనరీ లూప్ ద్వారా, అదంతా కూడా ఎక్మోమీటర్లోకి వస్తుంది. ఆ ఎక్మోమీటర్లో ఏం చేస్తాం, ఈ రక్తంలో ఆక్సిజన్ ని పంపింగ్ చేస్తాం. అలా ఆక్సిజన్ పంపింగ్ చేసేసి ఏం చేస్తాం, మళ్ళీ శరీరంలోకి రక్తనాళాల ద్వారా హార్ట్ నుండి పంపిస్తాము. సో ఈ రకంగా ఎక్మో అనేది రక్తాన్ని శుద్ధి చేయడానికి శరీరం లోపల జరిగే కార్యాన్ని బయట చేస్తూ వార్తలు నిలుస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా గుండె పైన మరియు లంగ్స్ పైన భారాన్ని తగ్గించి అవి 2 చేసే పనులను ఒకే ఒక మీటర్ చేస్తుంది ఎక్మో. అంటే ఎక్మో అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ వెంటిలేటర్. వెంటిలేటర్ ఏం చేస్తుంది, ఓన్లీ ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఆక్సిజన్ బ్లడ్ లోకి మనం పంపిస్తున్నాము. కానీ ఈ రోజు రక్త సరఫరా చేసే హార్ట్ డ్యూటీ మరియు రక్తంలోకి ఆక్సిజన్ పంపించే లంగ్స్ డ్యూటీ 2 కూడా ఎక్మో పరికరం చేస్తుంది. సో ఇలాంటి ఎక్మో గురించి తరచూ ప్రస్తుతం భారతదేశంలో ఒక నూతన విధానము, ఎంతటి పరిస్థితులు ఉన్నా ఈ 2 ఫెయిల్ అయినా కూడా బ్రతికించేది. ఎందుకంటే వీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వీటిని నయం చేయడం, లంగ్స్ కి సంబంధించిన ఏమైనా సర్జరీ కానీ హార్ట్కి సంబంధించిన సర్జరీ కానివ్వండి, అది కోలుకునే సమయంలో ఈ బయట పని చేయించుకుంటూ వీటి భారాన్ని తగ్గించి ఇవి కోలుకున్నాక మళ్ళీ రక్తనాళాలు యథాస్థితిలో చేరుస్తారు. సో అలాంటి ఎక్మోమీటర్ తరచూ వార్తలు ఇస్తుంది. ఎగ్జామ్లో ఇదంతా కాదు, మెయిన్స్లో అడుగుతారేమో. బట్ ఇక్కడ ఏమడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచిన ఎక్మో అబ్రివేషన్ లేదా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, ఇది ఒకటి వార్తలు నిలిచింది. మరి ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారికి ఎక్మో ద్వారా ఇచ్చారు, కానీ బ్రతకాలి. చాలా రోజుల కింద ఆల్మోస్ట్ 40 days హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత లాస్ట్ 10 days బిఫోర్ బాలసుబ్రహ్మణ్యం గారికి రిలీజ్ అవుతారు, అంటే రిలీజ్ అనకూడదు, తనని డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పేసి చాలా మంది వార్తలు కూడా చూసాం మనం. కానీ ఏం జరిగింది అంటే ఎక్మో పరికరం బాలసుబ్రహ్మణ్యం గారి మీద పనిచేసింది. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా చనిపోయారంటే శరీర భాగాలు పనిచేయక, అవయవాలు పనిచేయక. ఏంటంటే ఇటీవల సైటోకైన్స్ అనే వార్త కూడా తరచూ కనిపిస్తుంది. సైటోకైన్స్ యొక్క డ్యూటీ ఏంటంటే ఏదైనా ప్యాథోజన్ మన శరీరంలోకి, కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, కరోనా వైరస్ బారిన మన శరీర అవయవాలు పడకుండా మన శరీరంలో రక్తంలో ఉత్పత్తి అయ్యేవి సైటోకైనిన్స్. సో అలాంటి సైటోకైనిన్స్ ఏవైతే ఉంటాయో కరోనా వైరస్ ప్రభావాన్ని మన శరీరం పైన పడకుండా కాపాడతాయి. అలా సైటోకైన్స్ విపరీతంగా ఉత్పత్తి అయినాయి అనుకోండి, ఆ విపరీతంగా ఉత్పత్తి అయిన సైటోకైన్స్ మన శరీర అవయవాల పైన కూడా ప్రభావం చూపిస్తాయి. అలా సైటోకైన్స్ స్ట్రోమ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, బయాలజీ మెడిసిన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది సైటోకైన్ స్ట్రోమ్ అంటే ఏంటి. సైటోకైన్ స్ట్రోమ్ అంటే ఏంటంటే విపరీతంగా మన శరీరం నుండి సైటోకైన్స్ ఉత్పత్తి జరిగి మన శరీర అవయవాల పైన సైటోకైన్సే ప్రభావం చూపించి ఆ అవయవాలు పనిచేయకుండా చేసే స్థితిని సైటోకైన్స్ స్టామ్ అంటారు. సైటోకైన్స్ మంచిగా ఏదైనా వైరస్ ని అడ్డుకుంటాయి, ఆ వైరస్ ని అంతం చేస్తాయి. కానీ విపరీతంగా సైటోకైన్స్ ఉత్పత్తినప్పుడు ఆ విపరీతంగా ఉత్పత్తి అయిన సైటోకైన్స్, ఒక వైరస్ కి యాంటీగా ఉత్పత్తి అయిన సైటోకైన్స్ మన శరీరంలోని అన్ని భాగాలపైన ప్రభావం చూపుతాయి. ఆటోమేటిక్ గా ఆ శరీర అవయవాలు పనిచేయకుండా పోతాయి. అలాంటి సైటోకైన్స్ స్ట్రోమ్ జరిగి ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారు లంగ్స్ మరియు హార్ట్ పైన విపరీతంగా సైటోకైన్స్ ప్రభావం చూపడం ద్వారా చనిపోయారు. సో అలా ఎక్మో అంటే ఏంటి, సైటోకైన్స్ అంటే ఏంటి, సైటోకైన్ స్టార్మ్ అంటే ఏంటి, అవి చూసుకోండి. ఎందుకంటే ఇంత డెప్త్గా అడగకపోవచ్చు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని అవగాహన పట్ల చూసుకోండి. అలా ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి సైటోకైన్స్ సంబంధించిన అంశము సైటోకైన్స్ స్ట్రోమ్ మరియు దాంతోపాటు ఎక్మో పరికరం వార్తలు నిలిచింది. ఎక్మో అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది, ఎందుకంటే హార్ట్ లంగ్స్ చేసే పని ఈరోజు వెంటిలేటర్ కావాలంటేనే మనకు చాలా కాస్ట్లీ.
ఒక రోజు కరోనా పేషెంట్స్కి వెంటిలేటర్ సాయం ఇస్తున్నామంటేనే అది వేలతో కూడిన అంశము. అలాంటిది ఎక్మో అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎక్మో చాలా పరికరాలు మన భారతదేశంలో వెంటిలేటర్ల కొరతనే ఇప్పుడు తీరుతుందంటే ఎక్మో అనేవి మనం ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్మో అనేది హార్ట్ లంగ్స్ చేసే పనిని చేయడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన అంశం. మహారాష్ట్ర ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అండ్ ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే గారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది మహారాష్ట్రలో. ఈ రోజున ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా అమలయ్యేలా కీలక ఉత్తర్వులను జారీ చేశారు. ఆ ఉత్తర్వుల సారాంశం ఏంటంటే రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో కూడా, ఏ చిన్న ప్రాంతాల్లో అయినా, ఏ మారుమూరు ప్రాంతాల్లో కూడా ఈ రోజున విడి సిగరెట్లు, విడి బీడీలు అమ్మకాలు అనేవి జరగకూడదు. ఆ విడి సిగరెట్లు, విడిగా అమ్మే బీడీల అమ్మకాల పైన నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సో కొన్ని ప్రాంతాల్లో దీనికి సంబంధించి వివాదాన్ని చోటు చేసుకుంది. సో విడి సిగరెట్లు, విడి బీడీలు అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో, చాలా రాష్ట్రాల్లో, ప్రతి ప్రాంతాల్లో కూడా, చిన్న చిన్న గ్రామాల్లో కూడా యువత లేదా పెద్దవారు ఏం చేస్తారంటే వారికి సమీపంలో ఉన్న చిన్న చిన్న షాపులు, ముఖ్యంగా కిరాణా దుకాణాల్లో కానీ, టీ స్టాల్స్ లేదా పాంటేలా లేదా బేకరీస్లో ఇక్కడికి వెళ్తారు. ఒక విడిగా అమ్మే సిగరెట్ 1 లేదా 2 తీసుకుంటారు, అక్కడనే స్మోక్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. సో విడిగా అమ్మే విక్రయం ఏంటంటే బాక్స్ నుండి 1 లేదా కుల్లా సిగరెట్ అంటాం కదా మనం. సో అలా 1 లేదా 2 ఎవరైతే ఉంటారో ఆ డిమాండ్ ఎన్ని కావాలో అన్ని ఆ షాప్ యజమాని అమ్మేస్తాడు, వాళ్ళు అక్కడనే స్మోక్ చేసేసి వెళ్తారు. సో అలా విడిగా అమ్మే విడి విక్రయాలు, విడిగా అమ్మే బీడీలు, విడిగా అమ్మే సిగరెట్ల పైన రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు మరియు రాష్ట్ర ప్రజల వాదనలు అసలు ఏంటో చెప్తాను. సో ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో ఈ సిగరెట్ల అమ్మకాలు, బీడీల అమ్మకాలకు సంబంధించి ఆల్మోస్ట్ 90% విక్రయాలు, సెల్లింగ్ అనేది, అమ్మకాలు అనేవి విడిగా అమ్మే వాటిపైన ఉంటాయి. విడిగానే ఈరోజు ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా కూడా, ఎంత తక్కువ స్థాయి వ్యక్తి అయినా కూడా ఈ రోజున సిగరెట్లను బాక్స్ రూపంలో కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎవరైనా కూడా షాప్లోకి వెళ్తారో అక్కడే సిగరెట్ స్మోక్ చేసి వెళ్తారు. అలా 90% ఈరోజు సేల్స్ అన్ని కూడా ఈ రకంగానే విడిగానే జరుగుతున్నాయి. సో దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు దీని విక్రయాలపైన, అమ్మకాలపైన ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత దీనిపైన ఇప్పటి వరకు ఎవరైతే ఆధారపడి ఉంటారో వారి యొక్క జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుంది. దీనిపైన ఆధారపడేవారు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఈ రోజు ఒక చిన్న టీ స్టాల్గా పెట్టుకుంటారు, టీ కొట్టు అంటారు, టీ స్టాల్ అంటారు. కానీ పేరుకు టీ స్టాల్ అయినా కూడా టీ అమ్మితే వచ్చే ఆదాయం కంటే కూడా తను విడిగా అమ్మే సిగరెట్లు కానీ, బీడీలు కానీ అమ్మితేనే ఎక్కువ ఆదాయం వస్తుంది. సో అలాంటి ఆదాయ వనరులు ఇతనికి రావు. ఆటోమేటిక్గా జీవనోపాధి ప్రశ్నార్థకం అవుతుంది, మా జీవితాలను కొట్టేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈ విడి విక్రయాల అమ్మకాలపైన నిషేధం ఏదైతే విధించిందో ఆ ఉత్తర్వులను తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చాలా ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి ప్రభుత్వం వినిపిస్తున్న వాదన ఏంటి? ప్రభుత్వం చెప్తున్న వాదన ఏంటంటే ఈరోజు ఈ సిగరెట్లు లేదా బీడీలు ఏవైతే ఉంటాయో దానిపైన బాక్స్ ఉంటుంది కదా, ఒక బాక్స్లో 10 సిగరెట్లు ఉంటాయి అనుకోండి. ఆ బాక్స్ పైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది, మరియు లంగ్స్ కాలిపోయినట్టుగా ఉంటాయి. లంగ్స్ ఏ రకంగా సిగరెట్ తాగితే దెబ్బతింటాయని చెప్పేసి ఒక లంగ్స్ ఇమేజ్ని కూడా చూపిస్తారు. సో ఇలాంటి ఇమేజ్ చూపించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే ఉంటారో, కొనేవారు ఉంటారో వారికి ఒక ఇన్ఫర్మేషన్ జారీ చేస్తున్నాం. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజల్లో ఆరోగ్య సంబంధిత అవగాహన పట్ల అవగాహన చేపట్టాలి. ప్రజల్లో ఈ సిగరెట్ తాగితే వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అవగాహన కల్పిస్తున్నాం. కానీ ఇందులో నుండి తీసేసి విడిగా అమ్మే విక్రయం ఏదైతే ఉంటుందో, విడిగా 1 లేదా 2 సిగరెట్లు అమ్మారనుకోండి, ఆ సిగరెట్ల పైన కానీ లేదా బీడీల పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ ఉండదు. ఇది తాగితే నువ్వు చేస్తావు, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో
ప్రజల్లో అవగాహన లోపం ఈ విడి విక్రయాల అమ్మకం ద్వారా జరుగుతోంది. సో అలా ఎవరైనా కూడా బాక్సులు కొనేటప్పుడు చూస్తాడు కాబట్టి ఆ పొగాకు హానికరం అనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరుతుంది కాబట్టి ఈ బాక్స్ రూపంలో సేల్స్ చేసుకోండి, కానీ విడిగా విక్రయాలు చేయొద్దని ఒక నిషేధాన్ని విధించడం జరిగింది. కానీ మళ్ళీ వర్తక వ్యాపారులు ఏం చెప్తున్నారు, ఈరోజు ఈ కిరాణా షాపులు చిన్న చిన్న టేలర్ వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వానికి వాదనకి ఏం చెప్తున్నారంటే ప్రతి సిగరెట్ తాగేవాడికి ప్రతి బీడి తాగేవాడికి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇది తాగితే ఎలాగో ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని అవన్నీ తెలుసు, అయినా కూడా తాగుతున్నారు అంటే మీనింగ్ ఏంటి, విడిగా తాగడం తెలుసు, బాక్స్ కొనడానికి తెలుసు, అయినా కూడా ప్రభుత్వం ఆ యొక్క జీవనాన్ని కొట్టే ఉద్దేశంతో చేస్తుందని చెప్పేసి ప్రజలందరూ ఒక వాగ్విధానం చేస్తున్నారు. ఇదొక అంశం కూడా ఈరోజు వార్తలో ఉంది. సో చూడండి ఏంటంటే ఎగ్జామ్లో ఎలా బిట్ వస్తుందంటే చిన్న డిఫరెన్స్, మహారాష్ట్ర ప్రభుత్వం టోటల్ బీడీలు సిగరెట్ల పైన అమ్మకాలపైన నిషేధాన్ని విధించలేదు, కేవలం ఆ బాక్స్ల నుండి విడిగా అమ్మే సిగరెట్లు విడిగా అమ్మే బీడీల పైన మాత్రమే నిషేధాన్ని విధించింది. కానీ ఆ ఫుల్ బాక్స్ ఏవైతే ఉంటాయో సీల్ బాక్స్ ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో ఇలాంటి అంశం ఒకటి వార్తలు నిలిచింది. చూడండి ఇలాంటిది ఒకటి ఏంటంటే ఇటీవల కాలంలో లాక్డౌన్ కాలంలో కరోనా పరిస్థితుల కాలంలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకుని విక్రయించడాన్ని నిషేధిస్తూ బీహార్ రాష్ట్రం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మనం జూన్లో చర్చించుకున్నాం ఆ అంశాన్ని ఇక్కడ ఇంటెలిజెన్స్ చేస్తుంది. సో ఎగ్జామ్లో బిట్ ఎలా వస్తుంది అంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా విడి విక్రయాలు ముఖ్యంగా సిగరెట్లు బీడీల అమ్మకాలపైన నిషేధాన్ని విధించింది అంటే మహారాష్ట్ర. కానీ గుర్తుంచుకోండి, మనకి ఈరోజు బీడీలు కానివ్వండి సిగరెట్ల పైన అమ్మకాలపైన నిషేధం మొత్తం విధించలేదు, కేవలం విడి అంశాల ఆధారంగా మాత్రమే విధించడం జరిగింది. ఇది ఒక అంశం కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటి, ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అండ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రస్తుతం మమతా బెనర్జీ గారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రానున్న అక్టోబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర పరిధిలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్స్ మరియు సినిమా హాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ అంశం గనక అమల్లోకి వస్తే దేశంలోనే ఈ లాక్డౌన్ తర్వాత మొట్టమొదట థియేటర్లు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి అంటారు. సో ఈ రకంగా రావచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఈ థియేటర్లకు సంబంధించి సినిమా హాల్ ఓపెనింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా వాటిపైన ఆంక్షలు విధించింది. అండ్ గుర్తుంచుకోండి, ఎక్కువ గుంపు ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ గుంపుగా ఉండే ప్రాంతాలపైన నిషేధం అనేది ఇప్పటికీ ఉంది. కోచింగ్ సెంటర్లు కానివ్వండి మరియు థియేటర్స్ కానివ్వండి ఇలాంటి అంశాలపైన నిషేధం అనేది ఉంది. కానీ ఇటీవల మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్రంలోని సినిమా హాల్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు, కానీ విత్ 1 కండిషన్ అని చెప్పారు. ఆ 1 కండిషన్ ఏంటంటే ఆక్యుపెన్సీ ఏదైతే ఉంటుందంటే రాష్ట్రంలో ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉందనుకోండి, ఆ థియేటర్లో కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో 100 మంది కూర్చోవచ్చు అనుకోండి, ఆ 100 మందిలో 50% మాత్రమే సీటింగ్ కెపాసిటీని కుదించండి. ఎందుకంటే ఫిజికల్ డిస్టెన్స్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఫుల్ కెపాసిటీ సీటింగ్ అనేది ఇవ్వకండి. అలా కొన్ని అంశాలు పెట్టారు. అండ్ మాస్కులు మ్యాండేటరీ అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పారు. ఒకవేళ ఈ అంశం గనక ఈరోజు అమల్లోకి వస్తే అక్టోబర్ 1వ తేదీన సినిమా రంగం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మళ్ళీ పుంజుకుంటుంది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే సినిమా హాల్స్ ప్రారంభమైన మొట్టమొదటి రాష్ట్రంగా కూడా మనకి వెస్ట్ బెంగాల్ ఈరోజు వార్తలోకి వచ్చే ఉద్దేశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ సంబంధించిన అంశం. అండ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇంకొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటంటే ఇటీవల వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలకు సంబంధించి, ఇండస్ట్రీ అంటే పరిశ్రమలకు సంబంధించి, డెవలప్మెంట్ అభివృద్ధి కార్పొరేషన్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్ కి మరియు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్. ఇటీవల కాలంలో యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్స్ గురించి 2 సార్లు చెప్పాను, 2 సమావేశాలు చెప్పాను. ఈ 2 సంస్థలు భారతదేశానికి మరియు యూకేకి మధ్యలో ఎలాంటి ఆర్థిక పరమైన సంబంధాలు ఉంటాయి ఇలాంటి అంశాలు కూడా చెప్పాను. సో అలా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ కి మరియు వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఈ 2 సంస్థల మధ్యలో ఒక MOU జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఏంటంటే ఒక ఒప్పందం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక వాడల అభివృద్ధి అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ని డెవలప్ చేయాలి. అండ్ పరిశ్రమలకి కావాల్సిన సాంకేతిక సాయాన్ని వీరి నుండి కోరడం, మరియు దాంతోపాటు పరిశ్రమలన్నిటికీ కూడా నవకల్పనలు కల్పించే ఉద్దేశంతో టెక్నాలజీ సపోర్ట్. అలా వెస్ట్ బెంగాల్లో
ఇండస్ట్రియల్ రిలేషన్ అంశాల విషయంలో ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఏ సంస్థకి మధ్యలో ఒప్పందం జరిగింది అంటే వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ రెండు అంశాల మధ్యలో కూడా జరిగిన ఒప్పందం ఏంటంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర పరిధిలోని పరిశ్రమల సంబంధిత అంశాల విషయంలో అభివృద్ధిని చేపట్టే కార్యక్రమాలు. ఈ యొక్క అంశం కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం మనకి అస్సాంకి సంబంధించి, ఎలాగో వెస్ట్ బెంగాల్ ఉంది కానీ వెస్ట్ బెంగాల్ దగ్గర ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకి సంబంధించి ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం విజిట్ అస్సాం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం కూడా కాదు, విజిట్ అస్సాం అనే ఒక అప్లికేషన్ ని రూపొందించింది. అప్లికేషన్ ప్రభుత్వమే అధికారికంగా లాంచ్ చేసింది. సో ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఇటీవల అస్సాంకి సంబంధించి యువతకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీకు చెప్పాను. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాంకి సంబంధించి పర్యావరణ సంబంధిత అంశాలు చాలా చూసాము. దాదాపు అన్ని నేషనల్ పార్క్స్ ఇటీవల వార్తలు నిలిచాయి. మనకు కాజిరంగా నేషనల్ పార్క్ విషయంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ కాజిరంగా ఇనండేటెడ్ అని చెప్పాను. మరియు పర్యావరణ సంబంధిత అంశాలతో పాటు మేళాలు జాతరలు చెప్పాను, అంబువాచి మేళాలు అలాంటివి. మరి దాంతోపాటు వ్యవసాయ సంబంధిత అంశాలు చెప్పాను. ఇటీవల స్వర్ణ సబ్వన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ, సో అలా వరదల యొక్క ఉధృతిని కూడా తట్టుకొని పెరిగే వరి వంగడం అని చెప్పేసి. మరియు దాంతోపాటు అస్సాంలోని మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల విషయంలో ఇటీవల SBI చేపట్టిన కార్యక్రమం గురించి కూడా చెప్పాను. సో అలాంటి అస్సాం గురించి ఖచ్చితంగా చూడండి, ఏదో ఒక బిట్ ఎగ్జామ్లో వస్తుంది డ్యామ్ షూర్. రానున్న RRB ఎగ్జామ్ కానివ్వండి ఏదైనా సరే. సో ఈ రోజున విజిట్ అస్సాం అని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఒక అప్లికేషన్ రూపొందించింది. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు. సో ఈ అప్లికేషన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈరోజు విమాన ప్రయాణాలు చూస్తున్నాం, చాలా వరకు ఆంక్షలు ఉంటున్నాయి విమానాల ప్రయాణాల విషయంలో. అప్పుడు ఎక్కడి నుండి వెళుతున్నారు, బోర్డింగ్ స్టేషన్ కానివ్వండి, ఎక్కడ దిగుతున్నారు, ఆ రెండు ప్రాంతాల్లో కూడా అప్లికేషన్స్ ఫిలప్ చేయడము, ఎక్కడికి వెళ్తున్నాము, పర్పస్ ఏంటి, ఎన్ని రోజులు క్వారంటైన్, ఇలాంటి చాలా COVID-19 రిలేషన్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు మనం ప్రొఫార్మా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు అస్సాం రాష్ట్రంలోకి విమాన ప్రయాణాల ద్వారా వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి సమయం వృధా కాకుండా చేయడం. అంటే సమయం వృధా కాకుండా చేయడం అంటే ఎవరైనా కూడా ఈరోజు కొన్ని అంశాలు చెప్తాను, సమయం వృధా కాకుండా చేయడం, మరియు దాంతోపాటు ఈరోజు సోషల్ డిస్టాన్సింగ్ మరియు ఫిజికల్ డిస్టాన్సింగ్ మరియు కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడం. ఎగ్జాంపుల్, ఈరోజు అస్సాం రాష్ట్రంలోకి నేను అడుగు పెడుతున్నాను విమాన ప్రయాణం ద్వారా. నేను ఏం చేస్తాను, ఈ ఒక అప్లికేషన్ వేసుకోవాలి నా ఫోన్లో కానీ నా ట్యాబ్లో కానీ. ఆ వేసేసుకొని ఏం చేస్తాను, ఈ అప్లికేషన్లో ఈ విజిట్ అస్సాం అనే ఒక అప్లికేషన్లో ఒక స్మాల్ ప్రొఫార్మా ఉంటుంది. నా యొక్క పేరేంటి, నేను ఎక్కడ వస్తున్నాను, నేను ఏ రకంగా క్వారంటైన్లో ఉండాలి, నా యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు విజిట్ చేస్తున్నా, ఇవన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఏం జరుగుతాయంటే ఇప్పటివరకు ఫిజికల్గా ఈ అస్సాంకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఎయిర్పోర్ట్లో నేను అక్కడ దిగిన తర్వాత ఫిజికల్గా హ్యాండ్తో రాసేసి సబ్మిట్ చేయాలి. ఇందుకోసం నాలాగే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఈ జనాలు ఎవరైతే ఉంటారో వారి నుండి వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టడం, మరియు దాంతోపాటు అనవసరమైన సమయం వృధా కాకుండా చేయడం. ఎందుకంటే నా యొక్క పనులు నాకు చాలా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా సమయం వృధా కాకుండా ఆపే ఉద్దేశంతో ఈ రోజున విమాన ప్రయాణాల్లో ఆటోమేటిక్గా బోర్డింగ్ కాకముందే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే విమానం ఆ ప్రాంతంలోకి అస్సాంలోకి దిగకముందే నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అస్సాం ప్రభుత్వానికి పంపుతాను. సో ఇలాంటి ఒక వినూత్నమైన యాప్ని అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చింది, విజిట్ అస్సాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, విమాన ప్రయాణికులను ఉద్దేశించి సమయం వృధాని అరికట్టడం మరియు దాంతోపాటు ఫిజికల్ డిస్టెన్సింగ్ సంబంధిత అంశాలన్నింటినీ కూడా ఈరోజు కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో విజిట్ అస్సాం అనే ఒక యాప్ని రూపొందించింది. దీని ద్వారా ప్రయాణికులకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ADBకి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు చాలాసార్లు రెగ్యులర్గా వీక్లీ 2 times వస్తుంది న్యూస్లో, రెగ్యులర్గా చూస్తున్నాం. ADB ఏంటి, ఎక్కడ ఉంటుందామని చూసాం. ఇటీవల ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలోని 2 రాష్ట్రాలకి రుణాలను కల్పించింది. రుణాలు, సో లోన్స్ దాదాపు $570 మిలియన్, $570 మిలియన్. సో ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు RRTS ట్రైన్ కానివ్వండి, ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, చాలా అంశాలతో మనం చూసాము. ఈ రోజున ADB భారతదేశంలో 2 రాష్ట్రాలు, ఒకటి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్,
ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి రుణాలను మంజూరు చేసింది. అండ్ ఆసియా ప్రాంతంలోని అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలకి ఖచ్చితంగా ఏడీబీ చాలా రుణాలు ఇస్తుంది ఆసియా దేశాలకు. సో అందులో ఈరోజు రాజస్థాన్కి $570 మిలియన్ వెళ్ళి ఆల్మోస్ట్ $300 మిలియన్ రాజస్థాన్ ప్రభుత్వానికి రుణంగా ఇచ్చింది. అండ్ మధ్యప్రదేశ్కి మిగిలిన $270 మిలియన్ ఇచ్చింది. ఆల్మోస్ట్ $570 మిలియన్ అంటే ఎంత, 4200 కోట్ల రూపాయలను ఈరోజు రెండు రాష్ట్రాలకు రుణాల కింద ఇచ్చింది. అండ్ ఏం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం అంటారు, అసలు ఏం అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చింది అంటే ఈ రెండు రాష్ట్రాల పరిధిలో కూడా ఈరోజు వాటర్ లేదా శానిటైజేషన్, ఈరోజు కరోనా పరిస్థితుల కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ శానిటేషన్ అండ్ వాటర్ ఫెసిలిటీస్. ఈరోజు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా పారిశుద్ధ్య సంబంధిత అంశాల విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మరియు దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, త్రాగునీటి సౌకర్యాలు కల్పించడం, ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏడీబీ ఇటీవల $570 మిలియన్ రుణంగా ఇచ్చింది. అందులో $300 మిలియన్ ఏమో రాజస్థాన్ ప్రభుత్వానికి అండ్ మిగతా ఏమో మధ్యప్రదేశ్కి $270 మిలియన్. సో అంశాలు ఏంటంటే శానిటైజేషన్, పారిశుద్ధ్య సంబంధిత కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసము, మరియు వాటర్ ఫెసిలిటీస్, త్రాగునీటి సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంకు ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్, ఏడీబీకి సంబంధించిన రుణాలు. అండ్ ఏడీబీ గురించి చెప్పాను కాబట్టి ఏషియాకి సంబంధించిన ఇంకొక అంశం కూడా వార్తలు నిలిచింది. అదేంటంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటే ప్రాంతీయ సహకారాల కూటమి. ఏ దేశాల ప్రాంతీయ సహకారాల కూటమి? సౌత్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతాల్లో ఉన్న దేశాల కూటమే సార్క్. ఇటీవల సార్క్ ఇన్ఫార్మల్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. సార్క్ ఇన్ఫార్మల్ ఫారెన్ మినిస్టర్స్ అంటే విదేశీ మంత్రుల సమావేశం వర్చువల్ గా జరిగింది. అంతకంటే ముందు వాస్తవానికి సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? కాఠ్మండు నేపాల్లో ఉంటుంది. సార్క్లో ప్రస్తుత దేశాలని 1985 డిసెంబర్ 8వ తేదీన ఏర్పడిన సార్క్లో ప్రస్తుతం 8 సభ్య దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్. సో ఈ 8 దేశాల మధ్యలో సహకార కూటమి, ఒక ప్రాంతీయ కూటమి. కొన్ని ఖచ్చితంగా చూడండి, కొన్ని కూటములు బిమ్స్టెక్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, ఏసియన్ కూడా ఇంపార్టెంట్, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అది కూడా అడుగుతారు. సో ఈ రోజున సార్క్కి సంబంధించి ఒక ఇన్ఫార్మల్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అలా ఈ 8 దేశాలకు సంబంధించి ఫారెన్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేశారు. మన భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ప్రస్తుత విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి పరిధిలో ఉంది? జయశంకర్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ జయశంకర్ గారు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అన్ని అంశాలు కూడా కరోనా సంబంధిత అంశాలే ప్రస్తుతం ఏ సమావేశాలైనా చర్చించుకోవడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా కొన్ని చర్చలు రావడం జరిగింది. అండ్ దీనితో పాటు ఇంకొక మీటింగ్లో కూడా అదే రోజున జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు. అదేంటంటే CICA కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఏషియా. ఇది కూడా ఆసియాకి సంబంధించిన ఒక సమావేశమే. ఇటీవల వర్చువల్ గా జరిగింది. CICA ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అంటారు. సో కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఏషియా. సో అలా ఆసియా దేశాల మధ్యలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి, మరియు దాంతోపాటు వీరందరి మధ్యలో కూడా ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ ఒక సదస్సు. ప్రస్తుతం దాదాపు 27 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నూర్ సుల్తాన్ సెక్రటేరియట్గా పనిచేస్తుంది. కజకిస్తాన్ లో ఉంటుంది. నూర్ సుల్తాన్ సెక్రటేరియట్గా పనిచేస్తుంది. ఇటీవల CICA సమావేశంలో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఇది ఫారెన్ మినిస్టర్స్ మీట్. ఆటోమేటిక్ ఎవరు? జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ లో చర్చకు వచ్చిన ఏకైక అంశం ఒకటే,
ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడుతున్న కరోనా కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ప్రతి దేశం కూడా ఏ రకంగా ఈ కరోనాని ఎదుర్కొంటోంది, ఏ రకమైన చట్టాలను ప్రయోగిస్తుంది, ఏ రకమైన ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తుంది. సో అలా కోవిడ్-19 పై పోరాటం ఏ రకంగా చేస్తున్నాయని చెప్పేసి CICA సమావేశం కూడా జరిగింది. అందులో ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ కాబట్టి భారతదేశం నుండి ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఎవరు, ఆటోమేటిక్గా మనకి జయశంకర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, ఈరోజు ఒడిషాకి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ అంటున్న తూర్పు తీర రైల్వే. సో మనకి కోస్ట్ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా తీర ప్రాంత రాష్ట్రాలనే కదా ఈ తీర ప్రాంతాలకు సంబంధించి కోస్ట్ అంటాం. ఎక్కడైనా తీర ప్రాంత కోస్టల్ స్టేట్స్ అన్న ఏదన్నా కూడా చూడండి సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎక్కడ ఉంటుంది, భువనేశ్వర్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ఈ భువనేశ్వర్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇటీవల ఈ రెండు రాష్ట్రాల మధ్యలో నడపబోతోన్న ఒక ప్రత్యేక రైలు గురించి ప్రస్తావన చేసింది. ఆ ప్రత్యేక రైలు దేనికి సంబంధించింది అంటే October 4th, రానున్న October 4th మనకు మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సివిల్స్ ఎగ్జామ్ May 31st, 2020 తేదీన జరగాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో కరోనా పరిస్థితుల కాలంలో లాక్డౌన్ కారణంగా October 4th కి పోస్ట్పోన్ అయింది. సో అలా October 4th ని దృష్టిలో ఉంచుకొని సివిల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అలా October 3వ తేదీ, October 4వ తేదీన ప్రత్యేక రైలు నడుస్తాయని చెప్పేసి కొన్ని ప్రాంతాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చింది. అదేంటంటే కోరాపుట్ కటక్ మధ్యలో, కోరాపుట్ ఎక్కడ, ఒడిషా, కోరాపుట్ కటక్ ఇది ఒడిషాకు సంబంధించింది. మరియు రూర్కెలా కటక్, రూర్కెలా కటక్, రూర్కెలా గురించి చాలాసార్లు బిట్టాడుతారు జాగ్రఫీలో, రూర్కెలా కటక్. మరియు కోరాపుట్ విశాఖపట్నం, విశాఖపట్నం విజయవాడ. అలా ప్రత్యేక రైళ్లను ఈ సివిల్స్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రారంభిస్తబోతున్నట్టుగా చెప్పింది. October 3rd, October 4th కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇక మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు. ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జలకళ, వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ఈ రోజున ప్రారంభమైంది. మీకు క్రితం క్లాస్లో September 22nd రోజున చెప్పాను. జలకళకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తావించాను. ఈ September 28వ తేదీ నుండి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది అని చెప్పాను. సో వైఎస్ఆర్ జలకళ ఉద్దేశం ఏంటి, దాదాపు 2340 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 2000 crore రూపీస్తో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల బోర్వెల్స్ ని తవ్వించే ఒక వినూత్న కార్యక్రమం. బోర్వెల్స్ ఎవరికి ఇంపార్టెంట్, వాటర్ ఫెసిలిటీ. ముఖ్యంగా రైతుకి కావాల్సింది ఈ రోజుకి సరైన సమయంలో సరైన అంశాలతో రైతుకు ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. సో రైతుకి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్ ఈరోజు వాటర్. సో అలాంటి వాటర్ ప్రొవిజన్ అనేది చాలా మంది రైతులు ఈరోజు వాటర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పొలాల్లో ఈరోజు నీరు లేక, బావులు తవ్వించే స్తోమత లేక, ఇలాంటి అంశాల ద్వారా మరియు డ్రై కండిషన్స్ ఎప్పుడైనా డ్రాట్ కండిషన్స్ వచ్చినప్పుడు టోటల్గా వ్యవసాయాన్ని వదిలేయడం, క్రాప్ హాలిడేస్ ప్రకటించడం, ఇలాంటి చాలా చూస్తున్నాం. సో అలాంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భూముల్లో బోర్వెల్ను తవ్వించి నీటి సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2340 కోట్ల రూపాయలతో ఈరోజు 2 లక్షల బోర్వెల్స్ ని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ముఖ్యంగా కొన్ని కండిషన్స్ చెప్పేసి ఆ కండిషన్స్ ఆధారంగా సెలెక్ట్ అయిన రైతులు ఎవరైతే ఉంటారో దాదాపు 2 లక్షల రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా భూమిలో ఈరోజు బోర్వెల్స్ తవ్వించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక రైతు నేను ఉన్నాను అనుకోండి, నా భూమిలో ఈరోజు వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం భాగంగా ఈరోజు బోర్వెల్ వేయడం జరిగింది. కానీ బోర్వెల్ అనేది ఫెయిల్ అయింది, వాటర్ నాకు రాలేదు. వాటర్ ప్రతి బోర్ నుండి కూడా వాటర్ ప్రొవిజన్ రాదు, ఎందుకంటే కొన్ని బోర్స్ ఫెయిల్ అయిపోతాయి. సో అలాంటి సమయంలో వేరే స్థానంలో కూడా బోర్ వేసిస్తారు. ఒక బోర్ కాకపోతే ఇంకొక బోర్ కూడా వేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్ గా ఫాలో అవుతుంది ప్రభుత్వము జియోలాజికల్ మరియు హైడ్రలాజికల్ డిపార్ట్మెంట్. ఈరోజు చూడండి, కొంతమంది టెక్నాలజీ ఆధారంగా చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు
వాస్తు ప్రకారంగా నీటి సౌకర్యాన్ని కల్పించుకునేవారు. బోర్ ఎక్కడ ఉండాలి, బావి ఎక్కడ ఉండాలి అని చెప్పేసి. కానీ ఈరోజు ఎక్కడ వాటర్ ప్రొవిజన్ ఉంటే అక్కడే తవ్వించుకుంటున్నారు. కారణం ఏంటంటే జియోలాజికల్ కండిషన్స్ ఆధారంగా ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏ ప్రాంతంలో అయితే మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడ ఒక కరెక్ట్ పాయింట్ చూపిస్తాడు. అలా కొన్ని అంశాల ద్వారా, కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ ప్రాంతాల్లో బోర్ వేస్తే ఖచ్చితంగా బోర్ సక్సెస్ అవుతుందని. సో అలాంటి సైంటిఫిక్ మెజర్స్ ఆధారంగా యూజువల్గా జియోలాజికల్, హైడ్రలాజికల్ మెజర్స్ ఆధారంగా ఎక్కడైతే బోర్ వేయడానికి సులభతరంగా వాటర్ ఫెసిలిటీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం బోర్ను వేసుకుంటూ పోతుంది. సో ఈ రకంగా రాష్ట్ర ప్రజలకు వ్యవసాయానికి మరింత చేయూతనిచ్చే ఒక ప్రోత్సాహక పథకాన్ని వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సో దీనికి సంబంధించిన అంశాన్ని మీకు సెప్టెంబర్ 22, 23 కూడా చెప్పాను. ఒకసారి ఈ రోజున ప్రారంభమైంది అధికారికంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంకొక అంశం గుర్రం జాషువా గారు, మోస్ట్ ఇంపార్టెంట్. గుర్రం జాషువా గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఏపీ హిస్టరీ అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా తెలవాల్సిన వ్యక్తి కూడా. సో గుర్రం జాషువా గారి 125వ జన్మదిన వేడుకలు ఈ రోజున జరిగాయి. జన్మదిన వేడుకలు. సో గుర్రం జాషువా గారు 1895వ సంవత్సరము సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో జన్మించారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో జన్మించారు. సో చిన్నతనం నుండి తను ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా చాలా వరకు రచనలు చేశాడు. తన రచనలకు భారతదేశం అంతా కూడా ప్రతిష్టాత్మక గుర్తింపులు కూడా దక్కాయి. సో గుర్రం జాషువా గారు అనగానే మనకు గుర్తుకొచ్చేది చిన్నప్పటి మనము చాలా వరకు ఎగ్జామ్లో కూడా ఫేస్ చేసిన బిట్ గబ్బిలం. గబ్బిలం గబ్బిలం ఎవరి రచన అడుగుతారు? గబ్బిలం. గుర్రం జాషువా గారు రాసిన కొన్ని రచనల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గబ్బిలం అండ్ రసాత్మకం, రసాత్మకం, విషాదాంతం, విషాదాంతం, ముంతాజ్ కథలు, ముంతాజ్ మహల్, ముంతాజ్ మహల్, ముంతాజ్ కథలు, మరియు దాంతోపాటు క్రీస్తు చరిత్ర, క్రీస్తు చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్. గుర్రం జాషువా గారి కెరీర్లో క్రీస్తు చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రీస్తు చరిత్ర నవలకు గాను తనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా దక్కింది. సో గుర్రం జాషువా గారి కవిత్వాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గబ్బిలం ఒకటి, క్రీస్తు చరిత్ర ఒకటి, రసాత్మకం, విషాదాంతము మరియు ముంతాజ్ కథలు లేదా ముంతాజ్ మహల్ కథలు అని చెప్పేసి కీలకమైన రచనలు. మరియు తన రచనల ద్వారా, తన కవిత్వాల ద్వారా ప్రపంచానికి ఆకలి సంబంధిత సమస్యలను చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాడు. చాలా వరకు కూడా అవేర్నెస్ అంశాలన్నిటి కూడా ప్రజలకు అవగాహన తీసుకురావడానికి తన రచనల రూపంలో ప్రజల ముందుకు వచ్చాడు గుర్రం జాషువా గారు. తన యొక్క జయంతి ఈ రోజున 125వ జయంతి జరుగుతున్నాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఖచ్చితంగా రెండు గుర్తుంచుకోండి, ఒకటి గబ్బిలం మరియు రెండు క్రీస్తు చరిత్ర. ఇది కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇంకొక అంశం తెలంగాణకు సంబంధించిన అంశాలు. తెలంగాణ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేబుల్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు, దుర్గం చెరువు, దుర్గం చెరువుపై ఇటీవల కేబుల్ బ్రిడ్జ్ని ప్రారంభించింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో దుర్గం చెరువు పైన ఒక కేబుల్ బ్రిడ్జ్ని ప్రారంభించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ యొక్క ప్రతిష్టాత్మకం ఏంటంటే టూరిజం పరంగా అత్యంత అభివృద్ధిని చేయించాలి. టూరిజం. సో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసము మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మరియు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖల మధ్యలో ఒక ఒప్పందం జరిగిందని మీకు ఆల్మోస్ట్ 10 days బ్యాక్ చెప్పాను. ఈరోజు తెలంగాణకు సంబంధించి దుర్గం చెరువు పైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని టూరిస్ట్ పరంగా పర్యాటక రంగానికి మరింత చేయూతనిచ్చే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఆదివారం రోజున సెప్టెంబర్ 27వ తేదీన ఆర్మీ బ్యాండ్ పేరుతో కొన్ని వినూత్న కార్యక్రమాలు జరిగాయి. ఆర్మీ బ్యాండ్ అంటే దాదాపు 40 మంది ఆర్మీ అధికారులు పార్టిసిపేట్ చేశారు. 40 మంది ఆర్మీ అధికారులు, 40 మంది ఆర్మీ అధికారులు మరియు ప్రజల మధ్యలో, పర్యాటకుల మధ్యలో ఒక వినూత్న కార్యక్రమం, ఒక మ్యూజికల్ నైట్ లాంటి ఒక అంశం చోటు చేసుకుంది. ఇది ఎవరికి అంకితం చేశారంటే ప్రస్తుతం కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్. కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు? డాక్టర్స్. ప్రస్తుతం కోవిడ్-19 బారిన పడిన వాళ్ళు పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారి వ్యాధిని నయం చేయడానికి సేవలు చేస్తున్న డాక్టర్లకి మరియు
ఇండియా చైనా బార్డర్లో అమరులైన జవాన్లు కానివ్వండి, అక్కడ సేవ చేస్తున్న సైనికులకు అంకితం చేస్తూ ఒక ఆర్మీ బ్యాండ్ పేరుతో ఇటీవల దుర్గం చెరువు పైన ఉన్న ఆ తీగల వంతెన ఏదైతే ఉంటుందో దానిపైన వినూత్నమైన ఒక మ్యూజికల్ నైట్ కూడా జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కేబుల్ బ్రిడ్జికి సంబంధించి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రతి శని ఆదివారాలలో ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాల రాకపోకలు అన్ని కూడా నిషేధించడం చేసింది. అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే నార్మల్ టైం మండే నుండి ఫ్రైడే వరకు దీనిపైన వెహికల్స్ వెళ్ళొచ్చు కేబుల్ బ్రిడ్జ్ పైన, కానీ సాటర్డే అండ్ సండే మాత్రం ఎలాంటి వెహికల్స్ కానీ ఉండదు, ప్రొహిబిషన్ చేసింది. ఈ 2 రోజుల్లో పర్యాటకులు మాత్రమే ఆ కేబుల్ బ్రిడ్జ్ని పర్యటన చేసే ఉద్దేశంతో కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించిన అంశం కూడా ఈరోజు ఒకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో అలా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన అంశాలను చూడండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు 2 ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించడం జరిగింది. ఒకటి, పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం మరియు ట్రాఫిక్ సంబంధిత సమస్యలను నివారించడం. ఈరోజు హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ సంబంధించి ఫ్లైఓవర్లు కానివ్వండి, మెట్రోస్ కానివ్వండి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో అలా పర్యాటక రంగం విషయంలో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి శని ఆదివారాల్లో పర్యాటకులకి సులభతరంగా ఉండాలి, పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో ఎలాంటి వాహనాల రాకపోకలు ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి అనుమతించబడవని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తాం, సండే రోజు కానీ సాటర్డే రోజు కానివ్వండి. అందులో భాగంగా ఈ రోజున మనకి సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన ఆర్మీ బ్యాండ్ కార్యక్రమం కూడా ఇంపార్టెంట్, ఆర్మీ బ్యాండ్. సో అలా ఆర్మీ అధికారులను కానివ్వండి, సైనికులు చేసిన సేవలను మరియు ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ దృష్టిలో ఉంచుకొని ఒక కార్యక్రమం జరిగింది. సో ఇవన్నీ చూసుకోండి. సో అలా పర్యాటక రంగానికి విశిష్ట పాత్ర కల్పిస్తున్న ఈరోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కూడా ఇంపార్టెంట్. అలా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే సిబ్బంది కానివ్వండి, ఈరోజు సాఫ్ట్వేర్ రంగం పైన ఆధారపడి పనిచేస్తున్న అందరికీ కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది సులభతరమైన ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్, సో పర్యాటక రంగం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇంకొక అంశం కూడా ఈరోజు ఇంపార్టెంట్. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా నిన్న జరిగిన ఒక ఇంపార్టెంట్ డే, సెప్టెంబర్ 27వ తేదీన అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం. సో గుర్తుంచుకోండి, కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉంటాయో ఒక అంశాన్ని ప్రజల మధ్యలో అవగాహన తీసుకురావడం, ప్రపంచంలోని అన్ని దేశాల అవగాహన తీసుకురావడం కోసం ఒక ప్రత్యేక దినోత్సవం ఉంటుంది. ఈరోజు పర్యాటక దినోత్సవం అనేది సెప్టెంబర్ 27. అండ్ దీనికి సంబంధించి థీమ్ చూసుకోండి. థీమ్ ఏ ఇంటర్నేషనల్ డే అయినా నేషనల్ డే అయినా థీమ్ చూసుకోండి. మరియు ఈ ప్రత్యేక దినోత్సవం ఎవరి పరిధిలో జరుగుతుంది, ఏ సంస్థ పరిధిలో జరుగుతుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి థీమ్ టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. సో గ్రామీణాభివృద్ధి మరియు పర్యాటకం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ టూరిజం డే లేదా ఇంటర్నేషనల్ టూరిజం డే అనేది వార్తల్లోకి వచ్చింది. సో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటారు? WTO, యునైటెడ్ నేషన్స్ సంబంధించింది. కానీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ WTO అనగానే ప్రతి ఒక్కరు ఏం గుర్తు చేసుకుంటారంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుకుంటారు. సో అలా వాణిజ్య సంబంధిత అంశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి పర్యాటక దినోత్సవానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇక్కడ UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిజం పర్యాటక సంబంధిత సంస్థ. అండ్ WTOకి సంబంధించి 3 సంస్థలు ఉంటాయి. WTOలో ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంటుంది. మరి ఇక్కడ నిర్వహించే సంస్థ ఏంటి, మనకు పర్యాటక దినోత్సవం ఎవరి పరిధిలో ఉంటుంది? వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. అది ఎక్కడ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది అంటే స్పెయిన్ లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థే. అండ్ ఇంకొక సంస్థ ఉంటుంది WTO, అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. ఇది సింగపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలా WTOకి సంబంధించి ఇక్కడ UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1974లో ఏర్పడింది. స్పెయిన్ మాడ్రిడ్ వేదికగా ఉన్న ఈ సంస్థ పరిధిలో ప్రతి సంవత్సరం పర్యాటక దినోత్సవం అనేది జరుపుకుంటాం. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇతివృత్తం ద్వారా ప్రజల్లోకి పర్యాటక రంగ సంబంధిత అంశాలు తీసుకుపోవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో ఆల్మోస్ట్ 1.5 మంత్ నుండి నేను తరచూ చెప్పాను లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ సెక్టర్ చెప్పాను. టూరిజం పైన,
స్త్రీలపైన, గ్రామీణ సంబంధిత అంశాలపైన, యువత పైన లాక్డౌన్ ఇంపాక్ట్ ఎలా పడింది, కోవిడ్-19 ఇంపాక్ట్ అని. అలా పర్యాటక రంగానికి సంబంధించి లాక్డౌన్, కరోనా ప్రభావం దారుణంగా ప్రభావం పడిందని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాము. అలా గ్లోబల్ జీడిపిలో పర్యాటక రంగం వాటా విపరీతంగా క్షీణిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో లాక్డౌన్ ఉండడం, మరియు జనాలు ఎవరికి బయటికి వెళ్ళలే ప్రదేశంలో కానివ్వండి, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు కాబట్టి పర్యాటక రంగ ప్రదేశాలన్నీ కూడా సైలెంట్ అయిపోయినాయి. ఇది ఒకటి కూడా, ఎందుకంటే పర్యాటక రంగంలో విపరీతమైన ఎకనామికల్ గ్రోత్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే చాలా మంది ఈరోజు పర్యాటక రంగాన్ని ప్రదర్శించడానికి, అక్కడ ప్రాంతాలను తిరగడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యాటక రంగ ప్రదేశాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని ఓపెన్ అవ్వాలి. ఇది ఇప్పుడిప్పుడే మళ్ళీ పర్యాటక రంగం మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మిస్లీనియస్ పాయింట్, సెప్టెంబర్ 26వ తేదీకి సంబంధించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు. బట్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ కాంట్రాసెప్షన్ డే ఉంటుంది. వరల్డ్ కాంట్రాసెప్షన్ అంటే ఏంటి? గర్భ నిరోధకం. సో ఈ రోజున గర్భ నిరోధం కానివ్వండి, గర్భ నిరోధక మాత్రలు కానివ్వండి, కాంట్రాసెప్టివ్ ఫీల్స్, కాంట్రాసెప్టివ్ మెజర్స్ అనేవి చాలా వరకు ప్రపంచంలో చూస్తూ ఉంటాము. సో అలా గర్భ నిరోధక సమస్యలు మరియు గర్భ నిరోధక అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వరల్డ్ కాంట్రాసెప్షన్ డేని సెప్టెంబర్ 26వ తేదీని జరుపుతారు. ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన అవార్డులు. సో ఎవరు పొందారు అవార్డులు అని అడగరు. కాకపోతే ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ కి సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి. ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్, రాష్ట్రీయ సేవా యోజన కింద నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది మనకు చాలా మంది కాలేజీలో చూస్తాం, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి. ఈరోజు ఎన్ఎస్ఎస్ కి సంబంధించి అత్యంత విశిష్ట కృషి చేసిన, ఎన్ఎస్ఎస్ రంగంలో కృషి చేసిన యూనివర్సిటీస్ కి మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కి మరియు ఎన్ఎస్ఎస్ ట్రైనర్స్, వాలంటీర్స్ కి సో బెస్ట్ ఎన్ఎస్ఎస్ అవార్డ్స్ ఇస్తారు. అలా ఎన్ఎస్ఎస్ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం ఎవరు డిక్లేర్ చేస్తారంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. ఇటీవల 2018-2019 సంవత్సరానికి గాను ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్స్ ని వర్చువల్ గా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రకటించారు. అలా దాదాపు 42 పురస్కారాలు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. అందులో బెస్ట్ ప్రతిభను కనబరిచిన యూనివర్సిటీస్, ఎన్ఎస్ఎస్ కి సంబంధించి విశిష్టంగా కృషి చేస్తున్న యూనివర్సిటీలో, చాలా యూనివర్సిటీల్లోనూ కాలేజీలోనూ మనం ఎన్ఎస్ఎస్ చూస్తాం కదా, అలా యూనివర్సిటీకి 2 అవార్డ్స్ ఇస్తారు. అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కి 10 అవార్డ్స్ ఇస్తారు. అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉంటారు కదా, వారికి 30 అవార్డ్స్ ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తికి కానీ లేదా వాలంటీర్స్ కానీ ఇస్తారు. సో అలా మొత్తం 42. అలా యూనివర్సిటీకి ఇచ్చే అవార్డ్స్ కింద దాదాపు 3 నుండి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అలా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ కి ఇచ్చే అవార్డు కింద 1.5 lakhs ఇస్తారు నగదు బహుమానం. అలా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కి వచ్చేసి ₹1,00,000 నగదు బహుమానం ఇస్తారు. అలా 42 అవార్డులను ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ సంబంధించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన యూనివర్సిటీస్ కి, యూనిట్స్ కి మరియు వాలంటీర్స్ కి ఇచ్చే పురస్కారము ఇటీవల జరిగింది. రామ్నాథ్ కోవింద్ గారు 2018-19కి సంబంధించిన ఎన్ఎస్ఎస్ అవార్డ్స్ ని ప్రకటించారు. ఇది కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులకు వస్తే క్యాటీ రూబిన్స్ ఇటీవల వార్తలో నిలిచిన మహిళ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో మొట్టమొదటిసారి అంతరిక్షం నుండి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న మహిళ. ఇప్పటివరకు మనం చూస్తాం ఓటు హక్కును మనం వినియోగించుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. పోలింగ్ బూత్కి వెళ్ళడము, మన ఓటుని క్యాష్ చేయడము, మరియు దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్, మరియు ఎస్టోనియా లాంటి దేశాల్లో ఆన్లైన్ ఓటు, ఎవరైతే పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్లకుండా ఆన్లైన్ ఓటు అనేది ఉంటుంది. కానీ ఈ రోజున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మీరు తరచూ వింటా ఉంటారు, రోదసిలో అంతరిక్ష ప్రయోగశాల ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అక్కడ పరిశోధనలు చేయబోతున్న ఒక మహిళ. అండ్ నాసాలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న, అంతరిక్ష సంబంధిత సేవలు చేస్తున్న ఒక వ్యోమగామి ఈ రోజు వార్తల్లో నిలిచింది, క్యాటీ రూబిన్స్. తను ఎందుకు వార్తలు నిలిచింది అంటే రానున్న నెలలో ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి తను 6 నెలల పాటు సేవలు చేయబోతోంది. అదే సమయంలో అమెరికాకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్లో. ఆ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో టెక్సాస్ రాష్ట్రం, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రము తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో తనకి కొన్ని సౌకర్యాలు కల్పించబోతోంది. అలా అంతరిక్ష కేంద్రం నుండి తన యొక్క ఓటు హక్కుని తను వినియోగించుకునే మార్గాలకు లైన్ క్లియరెన్స్ చేసింది. ఒకవేళ ఈ అంశం కనుక జరిగితే ప్రస్తుతం ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ, అంతరిక్షం నుండి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ ఎవరు అంటే క్యాటీ రూబిన్స్ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు
ఇంకొక అంశం క్రీడలకు సంబంధించిన అంశము. ఇటీవల AIFF ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఇద్దరు క్రీడాకారులను గుర్తించింది. ఒకటి మెన్స్ కేటగిరీలో, ఒకటి విమెన్స్ కేటగిరీలో. అండ్ భారతదేశంలో గుర్తుంచుకోండి, క్రికెట్కి ఉన్న ఆదరణ వేరే ఏ క్రీడకి కూడా ఉండదు. సో భారతదేశంలో క్రికెట్ దాదాపు మోనోపలిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ చూసేవారు ఉంటారు, కానీ ఫుట్బాల్ చూసేవారు ఉండరు. కాబట్టి వీళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు. సో ఈరోజు ఫుట్బాల్కి సంబంధించి జాతీయ జట్టు ఉంటుంది, మహిళల జట్టు ఉంటుంది, పురుషుల జట్టు ఉంటుంది. ఈ రెండు జట్ల నుండి కూడా ఉత్తమ ఆటను గడిచిన సంవత్సరంలో కనబరిచిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి పురస్కారాలు ఇవ్వడం జరిగింది AIFF బెస్ట్ ప్లేయర్స్గా. సో అలా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ సంవత్సరము గురుప్రీత్ సింగ్ సంధు. ఎవరు గురుప్రీత్ సింగ్ సంధు అంటే ప్రస్తుతం భారత ఫుట్బాల్ జట్టు ఉంది కదా, ఇండియన్ ఫుట్బాల్ టీం ఉంది కదా, అందులో గోల్ కీపర్ అంటే మీకు తెలుసు, మనకు క్రికెట్లో వికెట్ కీపర్ లాగానే ఇక్కడ గోల్ కీపర్ ఉంటుంది. సో అలా అపోనెంట్ బాల్ త్రో చేసినప్పుడు ఆపేవాడు. సో అలా గోల్ కీపర్ ప్రస్తుతం భారత జట్టులో గురుప్రీత్ సింగ్ సంధు, చండీగఢ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, 28 years ఆఫ్ ఏజ్. సో అతడిని తన యొక్క క్రీడా జీవితం ఏదైతే ఉంటుందో గడిచిన సంవత్సరంలో తను భారత జట్టుకు సంబంధించి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన కారణంగా తనని ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ది బెస్ట్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించింది. అంటే ఈ సంవత్సరం ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడిగా మెన్స్ టీం నుండి ఎవరు గుర్తించబడ్డారు అంటే గురుప్రీత్ సింగ్ సంధు. అండ్ నెక్స్ట్ విమెన్స్ టీం నుండి సంజు యాదవ్. ఎవరు సంజు యాదవ్ అంటే హర్యానాకి సంబంధించిన మహిళ. సో విమెన్స్ ఫుట్బాల్ టీంలో ఇంపార్టెంట్ ప్లేయర్, 22 years ఆఫ్ ఏజ్. తను గడిచిన సంవత్సరంలో భారత జాతీయ మహిళల జట్టుకి తీసుకొచ్చిన విశిష్ట గుర్తింపు కారణంగా AIFF చే ఈ సంవత్సరం సంజు యాదవ్ ది బెస్ట్ విమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు పొందింది. సో అలా గురుప్రీత్ సింగ్ సంధు మరియు సంజు యాదవ్ ఇద్దరి కూడా గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం ఉత్తమ క్రీడకి గాను వారు కనబరిచిన ప్రతిభకి గాను AIFF గుర్తించింది, ఒకరు మెన్స్ టీం నుండి, ఒకరు విమెన్స్ టీం నుండి. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రికెట్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. అలిసా హేలీ. ఎవరు అలిసా హేలీ అంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఉంటుంది కదా, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జాతీయ జట్టులో వికెట్ కీపర్ అంటే మనకి టీమిండియాలో ధోని లాగా. సో ఒక వికెట్ కీపర్ ప్రస్తుతం యాక్టివ్గా ఆడుతుంది. సో ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతీయ జట్టు వికెట్ కీపర్ అలిసా హేలీ ఇటీవల ఒక ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచ రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారి పేరిట వికెట్ కీపర్ కాబట్టి తన పేరున ఉన్న ఒక రికార్డును చెరిపివేయడం జరిగింది. సో ఆ రికార్డు ఏంటంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ T20లు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ T20s. సో అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశం ఇంకొక దేశంతో ఆడితే దాన్ని అంతర్జాతీయ మ్యాచ్ అంటారు. సో అలా అంతర్జాతీయ T20 మ్యాచెస్ లో అత్యధిక అవుట్లలో భాగస్వామ్యం పంచుకున్న వ్యక్తిగా ప్రపంచంలో ఒక వికెట్ కీపర్ గా ధోని స్థానాన్ని పొందాడు. అలా దాదాపు 91 మందిని అవుట్ చేసిన క్రీడాకారుడిగా ఈరోజు స్థానాన్ని సంపాదించుకున్నవాడు మహేంద్ర సింగ్ ధోని. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ బౌలింగ్ వేశారు అనుకోండి, కీపర్ క్యాచ్ పట్టిన, లేదంటే ఆ బాల్తో స్టంపింగ్ చేసిన, అలా ఒక క్రీడాకారుని అపోనెంట్ని అవుట్ చేయడంలో భాగస్వామ్యం పంచుకోవడంలో అత్యధిక అవుట్లలో మహేంద్ర సింగ్ ధోని పేరిట రికార్డు ఉంది. ఆ రికార్డుని ఈరోజు ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు సంబంధించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ చెరిపివేశారు. 92 మందిని అవుట్ చేయడంలో భాగస్వామ్యం పంచుకున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. సో అలా అలిసా హేలీ ఇటీవల వార్తలు ఇచ్చింది. అలా క్రికెట్ రంగంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ T20s లో ఒక ప్రత్యేక గుర్తింపుని ఇప్పటివరకు ఎవరు సాధించిన ఒక మైలురాయిని అందుకుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫార్ములా 1కి సంబంధించి. ఫార్ములా 1 అనగానే క్రితం క్లాసెస్ దాదాపు లాస్ట్ 2 months లో 6 నుండి 7 సార్లు లూయిస్ హామిల్టన్ పేరునే చెప్పాను. ప్రతిసారి ఫార్ములా 1 అంటే లూయిస్ హామిల్టన్ పేరే వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తన యొక్క గుర్తింపు ఆ రకంగా ఉంది, తన యొక్క క్రీడ ఆ రకంగా ఉంది. ఫార్ములా 1 అంటే స్పీడ్ కార్స్, మీకు చాలాసార్లు చూపించాను కూడా. సో అలా ఫార్ములా 1 సంబంధించి ఈ సంవత్సరం జరిగిన రష్యన్ గ్రాండ్ ప్రీలో విజేతగా లూయిస్ హామిల్టన్ గెలవలేదు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రస్తుతం వాల్టెరీ
వాల్టెరీ బొటాస్ ఈ సంవత్సరము రష్యన్ గ్రాండ్ ప్రీలో ఫార్ములా 1 రేసింగ్ లో విజేతగా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ విజేతగా నిలిచాడు. థర్డ్ ప్లేస్ లో లూయిస్ హామిల్టన్ నిలవడం జరిగింది. అలా మైకేల్ షూమాకర్, ఫార్ములా 1 అనగానే గుర్తు తెచ్చుకోండి మైకేల్ షూమాకర్. సో ప్రస్తుతం తన యొక్క కుమారుడు కూడా క్రీడలో ఫార్ములా 1లో విశిష్ట ప్రతిభను కనబరుస్తున్న మిక్ షూమాకర్. సో తను కూడా రెగ్యులర్గా వార్తలు కనబడబోతున్నాడు ఇక. కానీ ఇప్పటి వరకు ఫార్ములా 1లో అత్యధిక గ్రాండ్ ప్రీలు గెలుచుకున్న క్రీడాకారుడిగా మైకేల్ షూమాకర్ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఆ రికార్డుని చెరిపేస్తారనుకున్నారు ఈ టోర్నీలో. కానీ అనుకోకుండా అనూహ్యంగా వాల్టరీ బొటాస్ ఈ రష్యన్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. అలా ఈ సంవత్సరం జరిగిన రష్యన్ గ్రాండ్ ప్రీలో విజేత లూయిస్ హామిల్టన్ కాదు, వాల్టరీ బొటాస్. ఇది కూడా ఇంపార్టెంట్. సో వీరు ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజనల్ ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా గుర్రం జాషువా గారి గురించి చూసుకోండి. తను రాసిన రచనలను చూసుకోండి. గబ్బిలం కానివ్వండి, కరుణ రసాత్మకం కానివ్వండి, విషాదాంతము మరియు ఫిర్దౌసి, ముంతాజ్ మహల్ ఇలాంటి వాటి గురించి తరచూ బిట్లు అడుగుతున్నారు. మరియు దాని తర్వాత మనకు ఎన్ఎస్ఎస్ అవార్డ్స్ గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. కాకపోతే పర్యాటక దినోత్సవం గురించి అడుగుతున్నారు. ఇటీవల కాలంలో మీకు చెప్పిన పర్యాటక దినోత్సవం సంబంధించి మీకు పర్యాటక రంగంపై లాక్డౌన్ ఇంపాక్ట్ ఏంటి అనే అంశాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా చూడండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే మనం రేపటి క్లాస్తో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.